లోకరక్షకుడు యేసుక్రీస్తు శిలువ మరణాన్ని స్మరిస్తూ సనత్ నగర్ నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సనత్ నగర్ క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాస్ ర్యాలీ స్థానికులందరినీ ఆలోచింపజేసింది. స్థానిక ఇమ్మానియల్ ఎంబీ చర్చి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని పాస్టర్ రెవరెండ్ ఏ శ్రీనివాస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రారంభించారు. యేసుక్రీస్తు తన మరణం ద్వారా మానవాళికి అందించిన త్యాగాన్ని, ఆయన పడిన శ్రమలను గుర్తు చేస్తూ భక్తులు నిశ్శబ్దంగా భక్తిభావంతో ఆధ్యాత్మికంగా పురవీధుల గుండా సాగారు. క్రీస్తు యేసు శిలువను మోస్తున్న దృశ్యాలు, ఆయన కష్టాలను ప్రతిబింబించే కథాంశాలు ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా రెవరెండ్ ఏ శ్రీనివాస్ మాట్లాడుతూ మానవాళి మరణం కోసం, పాప విముక్తి కోసం యేసుక్రీస్తు తన ప్రాణాలను బలి ఇచ్చారు. ఆయన చూపిన ప్రేమ, దయ, కరుణ మరియు క్షమాగుణం నేటి సమాజానికి ఎంతో అవసరం. క్రీస్తు మార్గంలో నడుస్తూ తోటి వారి పట్ల జాలిని ప్రదర్శించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ పరిధిలోని వివిధ చర్చిల ప్రతినిధులు, క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో ఐక్యంగా పాల్గొన్నారు. ముఖ్యంగా మెథడిస్ట్ చర్చ్, బాప్టిస్ట్ చర్చ్, సిఎస్ఐ చర్చ్, ఇండిపెండెంట్ యునైటెడ్ చర్చ్, సియోన్ చర్చ్, బేతెల్ ప్రేయర్ హౌస్. ఈ కార్యక్రమ నిర్వహణలో రెవరెండ్ కేజే క్లెమెంట్, గోర్షోన్ ప్రకాష్, జోబార్ కెనేడి, రాజగోపాల్, కేసీ నిస్సి జోషువా, బెంజమిన్ డబెట్టా, కె సనీల్, బిజీ విలియం తదితరులు పర్యవేక్షకులుగా వ్యవహరించి వేడుకలు విజయవంతం కావడంతో కీలక పాత్ర పోషించారు. ప్రభా, మేము ఈ పిల్లల ద్వారా ప్రభా వారు చేసిన ఈ యాక్ట్ అంతా కూడా ప్రభా వాళ్ళు ఎంతో కష్టపడి ప్రభా ఈ ఉదయకాలంగా మరి పెద్దలు, సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా యువకులు కలిసి ఒక ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభా మీ ప్రేమ, మీ ఆయన చనిపోయాడు. ప్లీజ్ బ్రదర్.